హాయ్, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అందరు బాగుండాలని నా దేవుని కోరుకుంటున్నాను. ఈ లాగ్ వచ్చేసి సాటర్డే లాగ్ అండి. మార్నింగ్ మీతో నేను నాకు జరిగిన విషయం షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే నాకు తెలిసింది ఇది అందరికీ జరిగినట్టు అనుకుంటాను, కానీ నాకు బాధగా అనిపించింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు. అసలు విషయం ఏమిటంటే, మా పక్కల వాళ్ళు అందరూ కూర్చొని ఉన్నారు. వాళ్ళందరూ ఒకటై అందరూ మాట్లాడుకుంటున్నారు. నేను అలా బయటికి వెళ్తున్నాను, నన్ను పిలిచారు, నేను కూడా వెళ్ళాను. ఏంటిదని అన్నాను, మాట్లాడాను. సరేలే అని చెప్పి నేను వెనకకి మళ్ళీ వెళుతున్నాను. ఒక 5 అడుగులు అండి, అంతే. 5 అడుగుల్లో దూరంలో వెనకకి మళ్ళీ నడుస్తున్నాను. నేను నాకెందుకో డౌట్ వచ్చి వెనకకి మళ్ళీ చూశాను. వాళ్ళందరూ నా గురించే గుసగుసలాడుతున్నారు. నేను చూసి నాకు బాధ అనిపించింది. నేను అలా అడగంగానే అందరూ సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే నేను అడిగినప్పుడు అందరు అంటారు కదా, అది కాదు ఇది కాదని వాదిస్తారు కదా. వాదించలేదు. వాదించకపోతే నేను అన్నాను, చూశారా, నేను అడగగానే మీరు అందరూ కామ్గా అయ్యారంటే నా గురించే మాట్లాడిండ్రు. నేను అనేసాను, అందుకే నేను బయటికి రాను, అందరితో కలవను, నేను ఇంట్లోనే ఉంటాను. టీవీ చూస్తూ సినిమాలు చూస్తూ, నా చీర ఫాల్స్ ఉంటే ఫాల్స్ గుర్తుకుంటూ, చీరలకు నేను అన్నీ ఏదో చిన్న చిన్న పనులు, ఇంట్లో పనులు, అన్ని పనులు చేసుకుంటాను. నాకు ఎందుకంటే బయటికి వెళ్ళడము, అందరితో కూర్చొని మాట్లాడి నాకు నచ్చదు. ఎందుకంటే మనుషులు ఒకరికొక లాక్కుంటారు. ఇక్కడని కాదు, ఎక్కడైనా అంతే. స్నేహం అంటే స్నేహంలాగా ఉండరు. ఎవరు నమ్మాలని అనిపించదు నాకు. నమ్మక ద్రోహం అనుకుంటాను నేను. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు నేను చాలా మంచోళ్ళు అనుకున్నా, కానీ నాకెందుకో మనసు బాధ అనిపించింది. ఈ వీడియో వాళ్ళు చూస్తారు, నాకు తెలిసి చూసి బాధపడినా నాకేమీ పెద్ద ఫరక్ పడదు. ఎందుకంటే అందరు తెలియాలని చెప్తున్నాను. ఎప్పుడైనా సరే ఎవరితో ఏ విషయం షేర్ చేసుకోకూడదు. నేను అందుకని నా విషయం, నా పర్సనల్ విషయాలు కానీ నేను ఏవైనా సరే సంథింగ్ ఫ్రెండే కదా అన్నట్టుగా నేను ఎవరు షేర్ చేయను. నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ వాళ్ళతో నేను ఏ విషయం ఎప్పుడు చెప్పుకోను. నా విషయం, పర్సనల్ విషయం అయినా సరే. బాగున్నావంటే బాగున్నా, హ్యాపీ ఎప్పటికైనా ఎవరికైనా హ్యాపీ అని చెప్పుకుంటాను. మా అమ్మ వాళ్ళకి కానీ మా బంధువులకు కానీ ఎవరు ఫోన్ చేసి హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే చిన్న ఫ్యామిలీ, ఎవరు ఎప్పుడైనా మనం హ్యాపీగానే ఉంటాం. ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా పిల్లలను చూసుకుంటే ఎప్పుడైనా మనం హ్యాపీగానే ఉంటాం. వాళ్ళు నవ్వు చూస్తే చాలండి. ఎన్ని కష్టాలు వచ్చినా మనం ముందరికి వెళ్దాం. ఎందుకో బాధ అనిపించింది, షేర్ చేద్దాం అనిపించింది. నాలాగా తొందరపడి ఎవరితో ఏ విషయం షేర్ చేసుకోకండి. ఎందుకంటే ఎవరిని ఎప్పుడు నమ్మొద్దు. ఎవరు ఎలా ఉంటారో చెప్పలేము. ఒక్క 3 మనుషులు ఉన్నారంటే, ఒక మనిషి వెళ్ళిపోతే ఇంకో మనిషి గురించి కంపల్సరీ మాట్లాడుకుంటారండి. మీరు ఆలోచించండి. మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ కానీ మనం మాట్లాడుతుంటాం, ఒక ఫ్రెండ్ వస్తుంది, ఆ ఫ్రెండ్ వెళ్ళిపోయినాక ఆ ఫ్రెండ్ గురించి కంపల్సరీ మనం మాట్లాడేస్తాం. అది కామన్. కానీ నాకు కూడా అనిపించింది, ఎవరితో ఎట్లా ఉండాలని తెలుసుకున్నాను నేను. ఒక గుణపాఠం లాగా నాకు. అందుకే ఎంత దూరం ఉంటే అంత మంచిది. తిన్నావా, బాగున్నావా, జస్ట్ అంతే. ఎందుకంటే బయట ప్రపంచము ఇంతకుముందు లాకంటే కొంచెం అందరూ కలిసిమెలిసి ఉంటుంది. ఇప్పుడు అంతా స్వార్థం అయిపోయింది. నాకు తెలిసింది ఈ విషయం, కానీ చాలా బాధ అనిపించింది. ఎలా ఉండాలో అలా ఉండాలి, చాలా జాగ్రత్త ఉండాలి చుట్టుపక్కల వాళ్ళతోటి. ఏదైనా సరే నేను ఎప్పుడు ఎవరితో నేను చెప్పుకోనండి, ఏ విషయం చెప్పుకొని అని. నా గురించి అలా మాట నాకు ఎందుకో బాధగా అనిపించింది. అన్నాను నేను, అన్న కూడా వాళ్ళు సైలెంట్ అయిపోయారు. లేకుంటే కొంచెం వాదిస్తారు కదా, వాదించలేదు కాబట్టి నాకు బాధ అనిపించింది. వాదించలేదు బాధ అని కదా, వాళ్ళు అన్నారు కదా, ఒప్పుకున్నారు. సైలెంట్లోనూ వాళ్ళు ఒప్పుకున్నారు. ఏముందంటే ఎవరి గురించి ఏముంది, ధైర్యం ఉంటే మాట్లాడాలి. నాకు అనిపించింది, నా ఇంట్లో మాట్లాడేటప్పుడు నా ఇంట్లో ఉంటారు ఎప్పటికీ. నేను భయం ఉంది కాబట్టి నా ఇంట్లో నా ధైర్యంగా, నా ముందర వచ్చి ధైర్యంగా మాట్లాడేంత సీన్ లేదని తెలుసుకున్నాను. ఇంకొకటి కూడా, దూరం పెట్టాలి అని. ఇంకంతే. ఎవరితో ఎక్కువ స్నేహం చేయొద్దు. ఎవరికి కారండి, అంతే కదా ఎప్పటికైనా. ఇది వచ్చేసి వాళ్ళ మార్నింగ్ అండి, పప్పులుసు చేస్తున్నాను. చాలా బాగుంటుంది. చింతపండు వేసిన పప్పులుసు అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది పెసరపప్పు అండి. పెసరపప్పు ఉడకబెట్టుకొని మెత్తగా చేసుకోవాలండి. నేను మిక్సీ పట్టుకుంటాను. ఏ పప్పు అయినా సరే చాలా టేస్ట్ ఉంటుంది పులుసుకి. కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారము, కరివేపాకు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం అల్లం పేస్ట్, 2 ఇలాచీలు కూడా వేస్తానండి. చాలా బాగుంటుంది. తాలింపు పెట్టుకున్నాక
సండే ఏకాదశి కదండి, అందుకే ఇవాళ నాకు బట్టలు చాలా పని ఉంటాయి. ఇంట్లో బయట బాత్రూమ్ కడుక్కొని బట్టలన్నీ ఉత్తుకొని అన్ని పనులు చేసేసరికి లేట్ అయిపోయింది ఈరోజు నాకు. ఎందుకంటే సండే పూజ ఉంది కాబట్టి ఆల్రెడీ నేను సాటర్డే కూడా ఫాస్టింగ్ అండి, మధ్యాహ్నం తింటాను. మళ్ళీ సండే కూడా నేను ఫాస్టింగ్ ఉండాలి, ఏకాదశి తప్పదు కదండి. పిల్లల కోసం అందరు బాగుండాలి, హస్బెండ్ కానీ పిల్లలు కానీ అనుకున్న పనులు అన్నీ మంచి జరగాలంటే దేవునికి ఏదో ఒక పొద్దులాక ఏదో అన్నీ మంచి జరగాలన్నట్టు హ్యాపీగా అనిపిస్తుంది. నాకు ఉండడంటే చాలా ఇష్టం. మా ఇంట్లో ఇవాళ ఒక పొద్దున్న మమ్మీ రేపు కూడా ఒక పొద్దుంటే నీరసం అవుతావని అన్నారు. లేదు నేను ఉండగలుగుతా, నాకు కెపాసిటీ ఉందని చెప్పాను నేను. పిల్లలు నవ్వుతున్నారు. పప్పిల్ల మొత్తం మిక్స్ పట్టుకోవాలంటే చాలా టేస్ట్ ఉంటుంది. చింతపండు పులుసు మెత్తగా ఉడికిన తర్వాత ఈ పప్పు వేసుకోవాలండి. మొత్తము ఒక్కసారి మొత్తం కలుపుకొని మన కుక్కర్లో కొంచెం పప్పును దాని కొంచెం వాటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా బయటికి వెళ్ళాలండి, ఇంకా పువ్వులు తెచ్చుకోవాలి. పువ్వులు కొన్ని ఉంటే ఇంట్లో ఈరోజు పెట్టుకున్నాను. రేపు ఏకాదశిగా పండ్లు పువ్వులు కూడా తెచ్చుకోవాలి. స్కూల్ కూడా వెళ్ళేది ఉంది. చాలా చిన్న చిన్న పండ్లు ఉన్నాయండి, బయటికి వెళ్ళే పండ్లు చాలా ఉన్నాయి. ఆ పండ్లను ముగించుకుంటే రేపు పూజకు అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇవాళ పొట్టలు తుడవలేదండి, శనివారం రేపే తుడుచుకుందామని అనుకున్నా. అంటే నేను వారం వారం తుడుస్తానండి, డైలీ తుడవద్దు అంటారు. సాటర్డే తుడవద్దు అంటారు, కానీ నాకు ఎందుకో ఇష్టం అండి. ఆ రోజే మంచిగా అనిపిస్తుంది. నేను ఆ రోజు ప్రతి సాటర్డే ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి ఆ రోజే నాకు ఫోటోలు తుడుచుకొని మంచిగా పూజ చేసుకోవాలంటే చాలా ఇష్టము. ఫ్రైడే, థర్స్డే, మండే అయితే దీపం పెట్టేస్తాను నేను. మార్నింగ్ స్నానం చేసుకొని తల స్నానం చేస్తేనే దీపం పెట్టుకోవాలనిపిస్తుంది. ఈవినింగ్ వచ్చేసి పిల్లలకు పాయసం అడిగారండి. ఈవినింగ్ స్నాక్ ఏమన్నా కావాలంటే పాయసం చేయి మమ్మీ అన్నారు. మార్నింగ్ బిజీ ఉండి చేయలేదు, ఈవినింగ్ చేశాను పిల్లలకు పాయసము. ఉదయం పిండిన బట్టలు బెడ్షీట్లు అన్నీ ముందరేసుకున్నాను. ఇంకా అవన్నీ మడత పెట్టి ఎక్కటక్కడన్నీ సదిరేసుకొని, ఇంకా నేను చెప్పాను కదండి ఇంట్లోనే శారీస్ ఉంటే నేను బయట ఇవ్వనండి. ఇంట్లో నాకు మిషన్ ఉంది. వన్ సైడ్ ఏదైనా డిజైన్ కొంగుకి ఏం డిజైన్ ఉంటే సరిపోయి, డిజైన్ లేకుంటే నేనే కొంగుకు ఒక పక్క కుట్టుకుంటాను, ఒక పక్క నేనే వేసుకుంటానండి. ఇంట్లోనే మిషన్ ఉంది కాబట్టి చిన్న చిన్నవి ఉంటే ఇంట్లోనే కుట్టేసుకుంటాను. బట్టలన్నీ మొత్తం చాలా బట్టలు అండి. 3 days మాకు వాటర్ రాలేదు, చాలా మీకు కొంచెం కనపడుతున్నాయి ఇక్కడ. ఆల్రెడీ కొన్ని పెట్టాను రూమ్లోకి వెళ్ళి, మంచం పైన పడట్లేవు అవి. ఫోల్డ్ చేసి కింద పడిపోతాను. ఆల్రెడీ కొన్ని పెట్టాను, కొన్ని వీడియో పెట్టాను మీకు నేను. చాలా బట్టలు అండి. సాటర్డేది ఇది, సండే మనకి పూజ ఉంది కదా, అందుకే సాటర్డే నైట్ కల్లా అన్ని పనులు చేసుకున్నాను. నాకు ఈ సినిమా చాలా ఇష్టం. అరవింద సమేత ఎన్టీఆర్ మూవీ అంటే చాలా ఇష్టం నాకు. ఆ మూవీ చూసుకుంటూ ఈవినింగ్ ఫ్రెష్గా టీ తాగేసి, నా చీర ఫాల్ ఉందండి ఒకటిసారి మిగిలింది ఇంకా కట్ చేసుకునేది, ఆ చీర ఫాల్ వేసుకుంటూ మూవీ చూసుకుంటూ హ్యాపీగా చిల్ అయ్యాను. మీరు సాటర్డే ఏం చేసుకున్నారు? రేపు ఏకాదశి కదా, ఏమేమి చేసుకున్నారో చెప్పండి మీరు కూడా, ఓకేనా? నేను వచ్చేసి ఈవినింగ్ నాది మొత్తం అయిపోయిందండి కంప్లీట్. రేపు సండే ఏకాదశి, ఇంకా పూజ చేసుకోవాలి. వీలైతే ట్రై చేస్తాను వీడియో తీయడానికి. నేను నా శారీ ఫాల్ అండి నేనే కుట్టుకుంటున్నాను, ఇంట్లోనే కుట్టుకుంటాను. శారీకి కొంగులు కూడా నేనే వేసుకుంటాను, బయట మాత్రం ఇవ్వనండి. కొంగు దారాలు ఉంటే అది కూడా ఒకసారి వీడియో పెడతాను. తెలుసు చాలా డిజైన్ చేసుకుంటాను, మీకు పెడతాను ఒకసారి, ఓకేనా? బాయ్ అందరికీ.